నమస్తే, వెల్కమ్ టు టీసెట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. రైతు మిత్రులారా, ఈ యాసంగికి సంబంధించి నూనె గింజ పంటల్లో ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేయాలి, నీటి యాజమాన్యం ఏ విధంగా చేయాలి, ఏ రకమైన పద్ధతులు పాటించడం ద్వారా మనం అధిక దిగుబడి సాధించగలుగుతాం, ఇలాంటి అనేక విషయాల గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ ఐ తిరుపతి గారు. సార్ నమస్తే. నమస్తే అండి సార్, వెల్కమ్ టు స్టూడియో. సార్, ఫస్ట్ ఈ నూనె గింజల పంటలకు సంబంధించి ఇంపార్టెన్స్ అంటే ఏం చెప్తారు? ప్రస్తుతం మన దేశంలో సాగు విస్తీర్ణంలో కనుక చూసుకున్నట్లయితే ప్రధాన పంటల్లో వరి, గోధుమ, దాని తర్వాత ఇక నూనె గింజ పంటల సాగు అనేది చాలా తక్కువగా ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల వల్ల మనకి నూనె గింజల సాగు విస్తీర్ణం అనేది గణనీయంగా పెరగడం జరిగింది. ఒకప్పటితో పోలిస్తే మన దేశంలో నూనె గింజల దిగుమతి అనేది కొద్ది వరకు కదా మనము తగ్గించుకునే పరిస్థితికి ఏర్పడింది. కానీ ప్రస్తుతము మనకు ఈ డిమాండ్ అండ్ సప్లై అంటే మనకు సాగు విస్తీర్ణము, అదేవిధంగా మనకు నిత్యావసరాలకు కావాల్సిన నూనె యొక్క డిమాండ్ కూడా చూసుకున్నట్లయితే దాదాపు మనము ఇంకా 50% కంటే ఎక్కువగా మన నూనె అనేది బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఈ నూనె గింజ పంటలలో చూసుకున్నట్లయితే యాసంగి కాలంలో మనకి నూనె గింజల పంటలు అనేది చాలా అనుకూలమైనది. ఎందుకంటే ముఖ్యంగా ఈ నూనె గింజ పంటలకు మనము తక్కువ నీటి వసతితోటి, అదేవిధంగా మనకు తక్కువ కాల పరిమితి కలిగి మంచి వంగడాలను కనుక ఈ యాసంగిలో సాగు చేసుకున్నట్లయితే మనము తక్కువ పెట్టుబడితోటి మంచి దిగుబడులు అనేది సాధించుకోవచ్చును. ప్రధానంగా మన రాష్ట్రంలో తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఈ యాసంగిలో మనకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెరిగినటువంటి నీటి వనరుల వల్ల మనం ఎక్కువ మొత్తంలో వరి వానాకాలంతో పాటుగా యాసంగిలో కూడా సాగు చేయడం జరుగుతుంది. ఎక్కడైతే రైతు సోదరులు మనకు కొద్దిగా నీటి వసతి తక్కువగా ఉండి కేవలం ఒక 4-5 తడులు ఇచ్చే పరిస్థితులు ఉండదో అటువంటి పరిస్థితులలో మనము ఈ నూనె గింజ పంటలను కనుక సాగు చేసుకున్నట్లయితే మనకు తక్కువ సమయంలో తక్కువ నీటి వసతితోటి మనకు మంచి ఆదాయం అనేది కూడా వచ్చే అవకాశం అనేది ఉంది. ఎస్, రైతు మిత్రులారా, తిరుపతి గారు చెప్తుంది వింటున్నారు కదా. యాసంగికి సంబంధించి నూనె గింజల పంటల విషయంలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి. సార్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. సార్, ఒక విషయం ఏంటంటే యాసంగికి సంబంధించి ఏ నూనె గింజ పంటలను సాగు చేస్తారు, అంటే రకాలు ఇలాంటివి అనేది? ముఖ్యంగా మన రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సాగు చేసే నూనె గింజ పంటల్లో ప్రధానంగా ఒకటి వేరుశెనగ, పల్లీలు, అదేవిధంగా మనకు ఈ ఆవాలు, ప్రొద్దుతిరుగుడు, ఆముదము, కుసుమ, ఇవి ప్రధాన పంటలుగా మనము ఈ యాసంగిలో నూనె గింజ పంటలుగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పల్లీల విషయానికి వచ్చినట్లయితే వేరుశెనగ అనేది మన రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో సాగుతున్న ప్రధాన నూనె గింజ పంట. అదేవిధంగా ఈ పంటతో పాటుగా మనకు ఈ వేసవి కాలంలో అంటే ముఖ్యంగా జనవరి మొదటి పక్షంలో మనము ఈ నువ్వులను కూడా మనము ఈ నూనె గింజ పంటగా సాగు చేయడం అనేది జరుగుతుంది. ఓకే సార్, మనం 1 by 1 ఒక్కొక్క పంట గురించి మాట్లాడుకుందాము. ముందుగా అయితే వేరుశెనగ పంట గురించి మాట్లాడుకుందాము. అంటే యాజమాన్య పద్ధతులు, ఏ రకమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఏంటి అనేది ఒకసారి. ఈ వేరుశెనగ పంటను చూసుకున్నట్లయితే ప్రధానంగా మన రాష్ట్రంలో దాదాపు 2.5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అనేది వేరుశెనగ పంట అనేది ఉంది. ఈ వేరుశెనగ పంటను మనకు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ మండలాల్లో ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దక్షిణ తెలంగాణ మండలం అంటే చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ, అదేవిధంగా మహబూబ్ నగర్, మెదక్, ఈ జిల్లాలలో మనకి సాగు విస్తీర్ణం అనేది ఎక్కువగా ఉంది. మనకు ఈ దక్షిణ తెలంగాణ మండలాలలో ఈ వేరుశెనగ పంటను దాదాపుగా మనకు నవంబర్ మొదటి పక్షం వరకు కూడా విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదే ఉత్తర తెలంగాణ మండలం చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఈ నిజామాబాద్ ఈ ప్రాంతాలలో ఈ నూనె గింజ పంటను మనకు అక్టోబర్ చివరి వారం వరకు మాత్రమే వేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ప్రధానంగా ఈ వేరుశెనగ పంట విషయానికి వచ్చినట్లయితే మనకు ముఖ్యంగా ఈ ఎరువులు సాధారణంగా ఏంటంటే ప్రతి పంటకు అనేది తగిన మోతాదులో ఎరువులు అనేది అవసరం పడుతుంది. మనము ఏ సమయంలో ఎంతెంత మోతాదులో ఎరువులు వేసుకునే దానిపైన మనకు ఆ దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ వేరుశెనగ పంటల్లో మనము విత్తే సమయంలో దాదాపు 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, అదేవిధంగా 30 కేజీల 18 కేజీల యూరియాను, 33 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను మనము అడుగు భాగంలో విత్తే సమయంలో వేసుకోవాలి. దాని తర్వాత విత్తిన తర్వాత 30 లేదా 35 రోజులకు మరొక 10 నుంచి 15 కేజీల యూరియా అనేది మనము వేసుకుంటే మనకు మంచి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనము ఈ వేరుశెనగకు జిప్సమ్ అనేది చాలా ముఖ్యమైన పోషకంగా పరిగణిస్తాము. ఎందుకనంటే ఈ నూనె గింజ పంటల్లో మనకు
ఈ గంధకం యొక్క శాతం అనేది అంటే నూనె శాతం అనేది పెరగడానికి గంధకం అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఈ జిప్సంలో కాల్షియం సల్ఫేట్ అంటే అటు కాల్షియము అదేవిధంగా సల్ఫరు ఈ 2 పోషకాలు ఉండడం వల్ల గింజ గట్టిపడడమే కాకుండా మనకు నూనె శాతం అనేది కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. కావున ఈ జిప్సంను మనము 200 కేజీల జిప్సంను ఒక ఎకరానికి దాదాపు పంట విత్తిన 40 నుంచి 45 రోజుల సమయంలో అంటే ఊడలు దిగే దశలో వేసుకుంటే కనుక మనకు మంచి దిగుబడి అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే సరే, ఇప్పుడు మనము పొద్దుతిరుగుడు గురించి మాట్లాడుకుందాం. పొద్దుతిరుగుడుకి సంబంధించి అసలు ఏ సమయంలో ఎలాంటి ఎరువులు వేసుకోవాలి, ఎంత మోతాదులో వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఓవరాల్గా పొద్దుతిరుగుడు యాజమాన్యం గురించి చెప్పండి సార్. సో ఈ ప్రొద్దుతిరుగుడు పంట మన రాష్ట్రంలో ఒకప్పుడు సాగు విస్తీర్ణం అనేది చాలా ఎక్కువగా ఉండే, కానీ క్రమేపీ మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ పక్షుల బెడద ఎక్కువ అవడం వలన ఈ పొద్దుతిరుగుడు విస్తీర్ణం అనేది కొంతవరకు తగ్గడం జరిగింది. కానీ దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మెదక్, కామారెడ్డి, సిద్దిపేట ఈ నిజామాబాద్ జిల్లాలలో మనకు ఈ పొద్దుతిరుగుడు పంట విస్తీర్ణం అనేది దాదాపు 25,000 నుంచి 30,000 ఎకరాలలో మనకు ఈ పొద్దుతిరుగుడు పంట అనేది సాగవడం జరుగుతుంది. ఈ పొద్దుతిరుగుడు పంటకులో మనం ఎరువులను కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు 30 కేజీల నత్రజని సరఫరా చేసే ఎరువును అంటే యూరియా రూపంలో, అదేవిధంగా 36 కేజీల భాస్వరం సంబంధిత ఎరువులు అది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కనుక అందించినట్లయితే మంచి దిగుబడులు సాధించుకోవచ్చు. అదేవిధంగా 12 నుంచి 15 కేజీల పొటాష్ సంబంధిత ఎరువులను మనము ఈ పొద్దుతిరుగుడు పంటకు వేసుకోవాలి. ముఖ్యంగా ఈ పొద్దుతిరుగుడు పంటను కనుక చూసుకున్నట్లయితే ఈ సాగు సమయం అనేది ఈ పొద్దుతిరుగుడు పంటను అనేది మనం సంవత్సరాంతం సాగు చేసుకోవచ్చును. కాకపోతే మనము ఈ సాగు చేసే సమయం అనేది మనకి ఎప్పుడైతే మనకు ముఖ్యంగా సూర్యరశ్మి పైన ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఏంటంటే మనకు ఈ పుష్పించే సమయంలో అదేవిధంగా మనకు ఈ గింజగట్టే సమయంలో మనకు సూర్యకాంతి అనేది అంటే సూర్యరశ్మి అనేది రోజుకి 8 నుంచి 10 గంటలు కనుక ఉండే విధంగా మనం చూసుకోవాలి. అంటే దానికి తగ్గట్టుగా ముఖ్యంగా యాసంగిలో డిసెంబర్ 15 వరకు మనము ప్రొద్దుతిరుగుడు పంటను సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మనకు బరువైన నేలలు అదేవిధంగా తేలికపాటి నేలలు 2 నేలల్లో కూడా మనము ఈ పొద్దుతిరుగుడు పంటను సాగు చేసుకోవచ్చు. బరువైన నేలలో కనుక సాగు చేసినట్లయితే మొక్కకు మధ్య విత్తే దూరాన్ని కొద్దిగా పెంచుకోవడము అంటే 60 x 30 సెంటీమీటర్ల మధ్య దూరము. అదే తేలికపాటి నేలలో చూసుకున్నట్లయితే దగ్గర 45 x 20 సెంటీమీటర్ల దూరంతో మన మొక్కల సాంద్రతను పెంచుకొని సాగు చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా వేరుశనగ పంటకు ఏ విధంగానైతే మనకు జిప్సం అవసరం ఉంటుందో ఈ పొద్దుతిరుగుడు పంటకు కూడా జిప్సం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నూనె గింజ పంటలకు ప్రతి పంటకు కూడా నూనె శాతం పెరగడానికి వాటిలో ఉన్న అమైనో యాసిడ్స్ ఉత్పత్తి అనేది పెరగడానికి కంపల్సరీగా మనకు ఈ గంధకం అనే పోషకం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ గంధకం యొక్క పోషకాన్ని అందించడానికి దాదాపు ఒక ఎకరానికి 55 కేజీల జిప్సంను మనము పూత దశలో కనుక వేసుకున్నట్లయితే మనకి ఈ ప్రొద్దుతిరుగుడులో మంచి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మరొక ముఖ్యమైన పోషకం ఏంటంటే బోరాన్. ఈ బోరాన్ అనేది ప్రొద్దుతిరుగుడు పంటలో మనకు పరాగ సంపర్కం జరగడానికి అదేవిధంగా గింజలు అనేది పూర్తిగా ఏర్పడడానికి కూడా చాలా ముఖ్యమైనది. సో ఈ బోరాన్ అనేది మనము ఎప్పుడైతే మనకు పూత దశలో అంటే మనకు ఆకర్షణ పత్రాలు కనుక విచ్చే సమయంలో 2 గ్రాముల బోరాన్ను అంటే బోరాక్స్ను మనము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనము మంచి దిగుబడులు అనేది సాధించుకోవడానికి అనువుగా ఉంటుంది. ఓకే సార్, ఒకసారి ఆముదం గురించి మాట్లాడుకుందాం సార్. ఆముదం గురించి మాట్లాడుకుంటే ఒక విషయం ఏంటంటే ఈ ఎరువుల్ని ఏ సమయంలో వేసుకోవడం ద్వారా ఖర్చు ఏమైనా తగ్గించుకోవచ్చా, లేదా దిగుబడి పెంచుకునే మార్గాలు ఏమైనా ఎరువుల యాజమాన్యం మీద డిపెండ్ అయి ఉంటాయా అనేది? ఈ ఆముదం పంట అనేది యాసంగిలో మనకు వానాకాలం సాగు చేస్తారు, అదేవిధంగా యాసంగిలో కూడా సాగు చేస్తారు. సో వానాకాలంతో పోలిస్తే యాసంగిలో అనేది పంట దిగుబడి అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ యాసంగిలో ఎందుకంటే మనకు ఏదైతే అధిక వర్షాల వల్ల అదేవిధంగా నీటి తడి ఎక్కువ అవడం వల్ల ఏదైతే మనకు భూమి ద్వారా సంక్రమించే వ్యాధులు తెగుళ్ళు ముఖ్యంగా మనకి ఈ బూజుకుళ్ళు తెగులు అనేది నివారణ అంటే వాటి సంక్రమణ అనేది కొద్దిగా యాసంగిలో తక్కువగా ఉంటుంది. కాబట్టి వానాకాలంతో పోలిస్తే ఈ యాసంగిలో మనం ఆముదం పంటలు సాగు చేయడం వల్ల మనకు మంచి లాభదాయకము. ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్నగర్ అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఈ ఆముదం పంటను యాసంగిలో సాగు చేస్తారు. ఈ యాసంగిలో మనకు దాదాపు అక్టోబర్ మొదటి పక్షం వరకు కూడా మనం వేసుకోవడానికి ఆముదం పంటను వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మనకు ఈ ఎరువుల విషయానికి వచ్చినట్లయితే దాదాపు ఒక ఎకరానికి 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను అదేవిధంగా 70 కేజీల యూరియాను 30 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను మనము వేసుకోవాలి. సో ప్రతిసారి నత్రజని సంబంధిత ఎరువులు ముఖ్యంగా యూరియాను మనము కేవలము అడుగు మందుతో కాకుండా
మరొకసారి అంటే దాదాపు 50 నుంచి 55 రోజుల సమయంలో మరొకసారి మనకు ఆముదం పంటకు కనుక వేసుకున్నట్లయితే అంటే పూత దశలో వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు అనేది సాధించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఖర్చు తక్కువగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ఆముదం పంటను మనము బిందు సేద్య పద్ధతిలో అంటే డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా సాగు చేసుకున్నప్పుడు మనం ఈ యూరియాను మనము డైరెక్ట్గా భూమికి నేలకు కాకుండా మనము ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా ఫర్టిగేషన్ విధానం ద్వారా అంటే మనం డైరెక్ట్ నీటిలో కరిగించి వెంచూరి ద్వారా మనము కనుక మొక్కకు అందించినట్లయితే మనకు ఈ ద్రవరూప యూరియా అనేది నేరుగా మొక్కల వేళ్ళకు అనేది చేరిపోయి మనకు మొక్క ఏపుగా పెరగడము, అదేవిధంగా మనకు మంచి పుష్పాలు వచ్చేసి ఎక్కువగా మనకు ఈ కాయలు అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఎక్కడైతే రైతు సోదరులు మనకు తమకు ఇక్కడ బిందు సేద్య పద్ధతులు అంటే డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా సాగు చేస్తున్న రైతులు వారి ఆముదం పంటల్లో యూరియాను ఖచ్చితంగా మనము ద్రవ రూపంలో అంటే మనకు డ్రిప్ ఫర్టిగేషన్ ద్వారా అందించినట్లయితే అటు ఖర్చు తగ్గడంతో పాటు మనము దాదాపు పోషకాల యొక్క వినియోగ సామర్థ్యాన్ని అనేది పెంచుకోవడానికి అనువుగా ఉంటుంది. ఓకే, ఈ యాసంగికి సంబంధించి పొద్దుతిరుగుడు పంట గురించి మరొక ప్రశ్న ఏంటంటే సార్, ఈ నీటి యాజమాన్యానికి సంబంధించి ఏమైనా మెలకువలు చెప్తారా? ఎలాంటి నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలి? సో పొద్దుతిరుగుడు పంటకున్న లక్షణం ఏంటంటే అది నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకునే శక్తి అనేది ఉండదు. సో అంటే మనము ఖచ్చితంగా ఎక్కడైతే నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో మనం దాదాపు ఒక 5-6 తడులు ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే మనం పొద్దుతిరుగుడు పంటను సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో ముఖ్యంగా మనకు పంట విత్తిన తర్వాత అదేవిధంగా మనకు ఈ పంటకు చాలా పంటలకు అంటే కేవలం ప్రొద్దుతిరుగుడికే కాకుండా అన్ని పంటలకు ఏంటంటే నీటికి సున్నితమైన కీలక దశలు అనేది ఉంటుంది. సో ఎక్కడైతే మనము ఆ దశల్లో కనుక నీటిని మనము మొక్కకు అందించకపోతే మనకు ఆ సమయంలో దిగుబడిపై చాలా ప్రభావం అనేది చూపుతుంది. సో దానిని నీటికి కీలకమైన దశలు లేదా సున్నితమైన దశలు అనేది అంటారు. సో ముఖ్యంగా ప్రొద్దుతిరుగుడు కనుక చూసుకున్నట్లయితే మనము ఈ బరువైన నేలల్లో సాగు చేసినప్పుడు అంటే నల్లరేగడి నేలల్లో సాగు చేసుకున్నప్పుడు దాదాపుగా మనము ఒక 7 నుంచి 10 రోజులకు ఒకసారి, అదే తేలికపాటి నేలల్లో చేసినప్పుడు మనకు దాదాపు 6 నుంచి 8 రోజులకు ఒకసారి నీటి తడులు అనేది ఇచ్చుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ యాసంగిలో మనం డిసెంబర్లో ప్రాంతంలో వేసుకున్నట్లయితే డిసెంబర్ జనవరి ప్రాంతంలో మనకు కొద్దిగా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి నీటి ఎద్దడి పరిస్థితులు అనేది ఎక్కువగా ఉండదు. సో ఆ సమయంలో మనకు దాదాపు 10 నుంచి 15 రోజులకు ఒకసారి, అదే తేలికపాటి నేలల్లో ఆ సమయంలో 8 నుంచి 10 రోజులకు ఒకసారి నీటి తడులు అనేది ఇచ్చుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ పంటలో కీలకమైన దశలు ఏంటంటే మొగ్గ తొడిగే దశ, అదేవిధంగా పుష్పించే దశ, ముఖ్యంగా గింజలు కట్టే దశ. ఈ 3 దశలు అనేది నీటికి చాలా కీలకమైన దశలు. ఈ దశల్లో కనుక నీటి ఎద్దడి పరిస్థితులు అంటే కనుక మనకు నీరు అనేది ఈ దశల్లో మొక్కకు అందించకపోతే దాదాపుగా మనకు దిగుబడి అనేది 30 నుండి 50% వరకు కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఈ సమయంలో కనుక మనము అంటే మనకు ఉన్న నీటి వనరులను బట్టి మనకున్న నీటి సౌకర్యాలను బట్టి కంపల్సరీగా ఈ సమయంలో నీటిని అనేది మొక్కకు అందించాలి. లేకపోతే మనకు ఈ పుష్పాలు అనేది పూర్తిగా బయటికి రాకుండా, అదేవిధంగా చిన్న పుష్పాలు ఉండడము, అదేవిధంగా నీటి ఎద్దడి పరిస్థితులు అంటే మొక్కకు స్ట్రెస్ ఒత్తిడి అనేది గురి కావడం అయినప్పుడు మనకి పుష్పాలు అనేది రాలిపోవడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ 3 దశల్లో కంపల్సరీగా నీటిని అనేది మొక్కకు అందించాలి. ఎక్కడైతే రైతు సోదరులు డ్రిప్ ద్వారా అంటే మనకు బిందు సేద్య పద్ధతి ద్వారా మనకి ఎక్కడైతే నీటిని ఇచ్చే అవకాశం ఉందో ఆ పద్ధతిలో కనుక చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా నీటిని అనేది మనము ఎక్కువగా అంటే వినియోగ సామర్థ్యాన్ని అనేది పెంచుకోవచ్చు. అంటే తక్కువ నీటితోటే మనం ఎక్కువ సాగు విస్తీర్ణాన్ని అనేది పెంచుకొని బిందు సేద్య పద్ధతి ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని అనేది పెంచుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఓకే సార్, ఒకసారి కుసుమ పంట గురించి మాట్లాడుకుందాము. కుసుమకు సంబంధించి ఎరువుల యాజమాన్యం చెప్పండి, అదేవిధంగా రైతులకు ఖర్చు తగ్గించే మార్గాలు ఏమైనా ఉంటే కూడా చెప్పండి. ముఖ్యంగా కుసుమ పంట మన రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ కుసుమ పంట అనేది సాగు విస్తీర్ణం అనేది ఉంది. ఈ మధ్యకాలంలో మనకి ఈ కుసుమ పంట సాగు విస్తీర్ణం అనేది క్రమేపీ పెరుగుతూ వస్తుంది. ప్రధానంగా మనకు పంటల మార్పిడి కావచ్చు, లేదు అనుకుంటే పంటలు ఎక్కువ మోతాదులో వివిధ రకాల పంటలను సాగు చేయకపోవడానికి ప్రధాన కారణం ఒకటి ఏంటంటే ఈ అడవి పందుల బెడద. సో ఈ అడవి పందుల బెడద నుంచి మనం తప్పించుకోవడానికి కుసుమ అనేది చాలా కీలకమైన పంట. ఎక్కడైతే మనకి అడవి పందుల యొక్క బెడద ఎక్కువ ఉందో ఆ ప్రాంతంలో రైతులు యాసంగిగా మనకు కుసుమను సాగు చేసుకున్నట్లయితే ఈ అడవి పందుల బెడద నుంచి కూడా మనం దాదాపు చాలా వరకు తప్పించుకునే వాళ్ళం అవుతాము. ప్రధానంగా ఈ కుసుమ పంటలు అనేది మనకు ఈ నల్లరేగడి భూముల్లో ఎక్కడైతే నీటి నిల్వ ఉండే భూముల్లో అంటే మనకు వానాకాలంలో మక్కలు కానీ జొన్న కానీ లేదు అనుకుంటే సోయాబీన్ ఇటువంటి చిన్న పంటలలో, అదేవిధంగా పెసర మినుము వేసిన తర్వాత అదే భూముల్లో మనము సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి అక్టోబర్ చివరి వారం వరకు కూడా
మనం ఈ కుష్ప పంటను అనేది వేసుకోవచ్చు. ఎక్కడైతే మనకు ఈ సంవత్సరం పడ్డట్టుగా అధిక వర్షాలు అనేది మనకు దాదాపు సెప్టెంబర్ చివరి వారం వరకు, అక్టోబర్ 2వ వారం వరకు కూడా అక్కడక్కడ నమోదు కావడం జరిగింది. అటువంటి పరిస్థితులలో మనకు ఈ పంట అనేది, వానాకాలం పంట అనేది మనకు ఒకవేళ నష్టం జరిగి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు ఆ పంటల్లో కూడా, అంటే ఆ భూముల్లో కూడా మనము ఈ కుష్ప పంటను అనేది సాగు చేసుకోవచ్చును. సో ప్రధానంగా ఈ కుష్మ పంట సాగు చేసినప్పుడు నల్లరేగడి భూములు అనేది మనం సాగు చేసుకుంటే తక్కువ నీటి అంటే తక్కువ నీటితో మనము మంచిగా మనము పంటకాలం మొత్తం తీసుకోవచ్చును. దాదాపు 120 నుంచి 130 రోజుల పంటకాలం అనేది ఉంటుంది. సో తక్కువ పెట్టుబడి, ముఖ్యంగా ఏంటంటే ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనకు దాదాపు 30 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, లేదంటే అదేవిధంగా 10 నుంచి 15 కేజీల యూరియా, అదే 10 నుంచి 15 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది మనము ఇనిషియల్ స్టేజ్లో కనుక వేసుకున్నట్లయితే, అంటే ప్రారంభ దశలో, విత్తే దశలో వేసుకున్నట్లయితే మనకు ఈ కుసుమ పంటను తక్కువ ఖర్చుతోటి మనం సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే సార్, ఆముదం పంట గురించి చెప్పండి. అండ్ ఆముదం పంటలో నీటి యాజమాన్యం పాటించాల్సిన పద్ధతులు అవి? సో సాధారణంగా ఇందాక చెప్పినట్టుగా ఈ ఆముదం పంట అనేది మనకు యాసంగిలో ఎక్కువగా సాగు చేస్తారు. అంటే వానాకాలంతో పోలిస్తే యాసంగి సాగులో అనేది మనకి ఎంతో లాభదాయకము. ముఖ్యంగా యాసంగిలో బిందు సేద్య పద్ధతులు, అంటే డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా సాగు చేసుకున్నప్పుడు మనకు ఉష్ణోగ్రతలను అనుసరించి, అంటే ప్రధానంగా మనకు ఈ నవంబర్, డిసెంబరు, జనవరి మాసం వరకు కూడా మనకు ఈ ఉష్ణోగ్రతలు అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మనకు నీటి ఎద్దడి పరిస్థితులు, అదేవిధంగా మనకి ఏంటంటే ఉదయం మంచు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీటి ఎద్దడి పరిస్థితులు అనేది సాధారణంగా తక్కువగా ఉంటుంది. సో అటువంటి సమయంలో మనము నీటి తడిని అనేది దాదాపు గంటన్నర వరకు మనకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని రన్ చేసినప్పుడు, అంటే మన నీటిని అందిస్తున్నప్పుడు సరిపోతుంది. అదే మనకు జనవరి తర్వాత చూసుకున్నట్లయితే కొద్దిగా క్రమేపీ మనకు ఉష్ణోగ్రతలు అనేది పెరగడము, అదేవిధంగా భూమిలో తేమ శాతం అనేది తగ్గిపోవడము, గాలిలో తేమ శాతం అనేది తగ్గిపోవడం ద్వారా నీటి ఎద్దడి పరిస్థితులు అనేది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలోనూ సాధారణంగా మనం ఏంటంటే ఈ ఏదైతే డ్రిప్ ఇరిగేషన్ బిందు సేద్య పద్ధతుల ద్వారా ఇస్తున్నామో దానిని మనం 2.5 నుంచి 3 గంటల వరకు డ్రిప్ సిస్టాన్ని కనుక రన్ చేసినట్లయితే మనకు ఈ నీటి ఎద్దడి పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి ఉంటుంది. సో ఈ పంటలో కూడా, ముఖ్యంగా ఆముదం పంటలో మనకు కీలకమైన దశలు చూసుకున్నట్లయితే ఇది పుష్పించే దశ అనేది సాధారణంగా కీలకమైన దశ. అదేవిధంగా గింజలు కట్టే దశ అనేది కూడా ఈ ఆముదం పంటకు చాలా కీలకమైన దశలుగా పరిగణిస్తాము. ప్రధానంగా డ్రిప్ ద్వారా కాకుండా సాధారణంగా మనకు నేల ద్వారా, అంటే డైరెక్ట్ ఇరిగేషన్ ఎవరికైనా ఇచ్చే రైతు సోదరులు ఎవరు ఉన్నారో వారు మనం ఏంటంటే నీటి ఎద్దడితో పాటుగా అధిక నీటిని కూడా ఇవ్వకూడదు. ముఖ్యంగా ఏంటంటే అధిక నీటిని మనం గింజలు కట్టే దశలో కనుక ఇచ్చినట్లయితే ఈ భూమిలో అధిక తేమ వల్ల మనకి ఏదైతే నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు ఉన్నాయో ఆ తెగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి భూమిలో ఉన్న తేమ శాతానికి అనుగుణంగా మొక్కకు కనుక నీటిని అందించినట్లయితే అటు నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ముఖ్యంగా ఈ తెగుళ్ళు, బూజుకుల తెగుళ్ళు అటువంటి ఈ సంక్రమిత, అంటే నేల ఆధారిత సంక్రమిత వ్యాధులను కూడా తగ్గించుకునే వాళ్ళము అవుతాము. సార్, నువ్వుల సాగు గురించి ఒకసారి మాట్లాడుకుందాం సార్. నువ్వుల సాగుకు సంబంధించి ఏ సమయంలో ఎలాంటి ఎరువులు, ఎంత మోతాదులో ఎలా వాడాలి ఏంటి అనేది? ఈ నువ్వుల పంటను సాధారణంగా మనకు ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఖరీఫ్ వానాకాలంలో చూసుకున్నట్లయితే మనకు ఆగస్టులో నువ్వులు వేసుకుంటారు. అదే యాసంగి అంటే ముఖ్యంగా ఈ ఎండాకాలంలో, అంటే వేసవి కాలంలో జనవరి మొదటి పక్షంలో మనకు ఈ నువ్వులను పంట అనేది సాగు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ జనవరి మొదటి పక్షంలో ఎక్కడైతే ఈ మధ్య కాలంలో రైతు సోదరులు పత్తి తీసిన తర్వాత, అంటే పత్తిని మనం ముందస్తుగానే కంప్లీట్ చేసుకొని దాదాపు డిసెంబర్ చివరి వారం వరకు పత్తి హార్వెస్టింగ్స్ అనేది కోతలను కంప్లీట్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ మనం నువ్వుల పంటను సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉత్తర తెలంగాణ మండలంలో ముఖ్యంగా జగిత్యాల, నిజామాబాద్ ఈ జిల్లాలలో ముఖ్యంగా పసుపు తీసిన తర్వాత కూడా ఈ నువ్వుల సాగు విస్తీర్ణం అనేది పెరుగుతుంది. సో ఈ ముఖ్యంగా ఈ నువ్వులు అనేది జనవరి 2వ వారం తర్వాత, అంటే దాదాపు జనవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా నువ్వులు విత్తుకోవడానికి చాలా అనువైన సమయము. మన దాదాపు ఎకరానికి 2 నుంచి 2.5 కేజీల విత్తనం అనేది సరిపోతుంది. మనకి ఈ మధ్య కాలంలో మనకు వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయిన అధిక దిగుబడినిచ్చే వంగడాలను గనక చూసుకున్నట్లయితే అవి దాదాపు ఎకరానికి 4 నుంచి 6 క్వింటాల దిగుబడి వచ్చి మంచి ఫలితాలు అనేది రైతుల క్షేత్రాలలో చూస్తున్నాము. సో ఇటువంటి రకాలను మంచి ఎంపిక చేసుకొని మనము జనవరి 2వ వారం తర్వాత నువ్వులను కనుక సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ప్రధానంగా ఇందులో ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనకు తక్కువ మోతాదులు, అంటే దాదాపుగా 30 నుంచి 35 కేజీల యూరియాను, అదేవిధంగా 35 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను కనుక మనము అడుగు మందుగా, దాదాపు 20 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మనం అడుగు మందుగా వేసుకోవాలి. దాని తర్వాత మరొకసారి ఒక 10 నుంచి 15 కేజీల యూరియాను అనేది మనము
విత్తనం 30 నుంచి 35 రోజుల తర్వాత కనుక వేసుకున్నట్లయితే అటు మనకు మొక్కలు అనేది ఏపుగా పెరిగి మనకు మంచి ఎక్కువ మోతాదులో పుష్పాలతో పాటుగా అదేవిధంగా మనకు ఈ గింజలు కాయలు అనేది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సార్, మనము నూనె గింజల పంటల గురించి మాట్లాడుకుంటున్నాము. అందులో భాగంగా ఆవాల గురించి చెప్తారు సార్. అంటే ఆవాల పంటకు సంబంధించి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఏంటి అనేది? సాధారణంగా ఈ ఆవాల పంట అనేది ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణ మండలంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. సో మన దేశంలో నూనె గింజ పంటల విస్తీర్ణంలో ఆవాలు అనేది 2వ స్థానంలో ఉంది. సో ఒకప్పుడు కేవలం ఉత్తర భారతదేశంలో మాత్రమే ఈ సాగు చేసే పంటను ఇప్పుడు మన దగ్గర వస్తున్న వాతావరణంలో మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు అనేది తక్కువగా నమోదు చేయడం అనేది ఈ ఆవాల పంటకు అనేది సాగుకు అనుకూలము. అంటే ఎక్కడైతే యాసంగిలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయో అటువంటి ఏరియాలలో ఈ ఆవాల సాగు అనేది ప్రధానంగా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సో అందులో భాగంగానే మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ ప్రధానంగా మనకు ఈ జగిత్యాల జిల్లాలో కూడా మనకు ఈ ఆవాల పంట సాగు అనేది క్రమేపీ విస్తీర్ణం అనేది పెరుగుతూ వస్తుంది. ఈ ఆవాల సాగుకు మనము ఈ నల్లరేగడి భూములు అనేది అనుకూలమైన నేలలు. ముఖ్యంగా మనము ఈ అక్టోబరు 2వ వారం వరకు కూడా మనం ఈ ఆవాల పంటలు అనేది విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో చాలా వరకు ఎక్కడైతే ఈ ఆవాల పంట రైతులు వేశారో అక్కడ దాదాపుగా మనకు పంట అనేది దాదాపు నెల రోజుల కాల వ్యవధిలో ఉంది. అంటే దాదాపు 30 నుంచి 35 రోజుల దశలో అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ ఆవాల పంటల్లో కనుక మనము ఈ ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే దాదాపు మనకు ఒక ఎకరానికి 24 కేజీల నత్రజని సంబంధిత ఎరువులు, అదేవిధంగా 16 కేజీల భాస్వరం సంబంధిత ఎరువులు, అదేవిధంగా 16 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ సంబంధిత ఎరువులను వేసుకోవాలి. సో ఇందులో మనకు నత్రజని సంబంధిత ఎరువులను యూరియా రూపంలో, అదేవిధంగా 16 కేజీల భాస్వరం సంబంధిత ఎరువులను కనుక చూసుకున్నట్లయితే దానిని మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కనుక అంటే ఎస్ఎస్పి రూపంలో వేసుకోవాలి. ప్రధానంగా ఈ నూనె గింజ పంటలకు భాస్వరం సంబంధిత ఎరువులను కంపల్సరీగా రైతు సోదరులు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకుంటేనే మనకు మంచి ఫలితాలు అనేది వస్తాయి. ఎందుకంటే అది కేవలం భాస్వరం అనేది మాత్రమే సప్లై చేయకుండా మనకు అందులో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో గంధకం అనే పోషకం ఉండడం వల్ల ఈ గంధకం అనేది ముఖ్యంగా నూనె శాతాన్ని పెంచడంలో, అదేవిధంగా నూనె శాతం అనేది పెరగడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి కంపల్సరీ రైతు సోదరులు ఈ నూనె గింజ పంటలలో భాస్వరాన్ని గంధకం రూపంలో అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందించాలి. సో అట్లా చూసుకున్నప్పుడు దాదాపు ఒక ఎకరానికి మనకు 16 కేజీల భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కనుక అంటే దాదాపు ఒక 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ నుండి మనము అందించాల్సి వస్తుంది. అదేవిధంగా మనకు ఈ నత్రజని సంబంధిత ఎరువులను కేవలం అడుగు భాగంలో కాకుండా దానిని 2 దఫాలుగా వేసుకోవాలి. సో ఇందాక చెప్పినట్లు 24 కేజీల నత్రజనిలో 12 కేజీల నత్రజనిని మనము 12 కేజీల నత్రజని, అదేవిధంగా 16 కేజీల భాస్వరము, 16 కేజీల పొటాష్ సంబంధిత ఎరువులను అడుగు భాగంలో వేసుకోవడము, అంటే విత్తన తర్వాత కానీ విత్తే ముందు కానీ ఆఖరి దిక్కులో వేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన ఏదైతే 12 కేజీల నత్రజని ఉందో దానిని మనము 50 నుంచి 60 రోజుల కాల వ్యవధిలో కనుక వేసుకున్నట్లయితే మనకు మొక్కలు అనేది ఎక్కువగా మంచిగా ఏపుగా పెరిగి మంచి దిగుబడి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే సార్, యాసంగికి సంబంధించి వేరుశనగ పంటలో నీటి యాజమాన్యం అనేది చాలా సున్నితమైన విషయం అంటుంటారు కదా, ఎందుకు అలా అనేది? సో యాసంగిలో వేరుశనగ పంట నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే ఈ మనకు యాసంగిలో నీటి తడులకు అనుగుణంగానే మనము యాజమాన్య పద్ధతులు అంటే ప్రధానంగా ఏ సమయంలో నీటిని అందించాలి, ఎంత మోతాదులో నీటిని అందించాలి అనేది ఆధారపడి ఉంటుంది. సో సాధారణంగా వేరుశనగను మనము నార్మల్గా అంటే రెగ్యులర్ నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో దాంతో పోలిస్తే మనకి ఏంటంటే ఈ బిందు సేద్యం స్ప్రింక్లర్ పద్ధతిలో కనుక మనము నీటిని అందించినట్లయితే మనకు మంచి దిగుబడులు అనేది వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా దాదాపు 20 నుంచి 25% నీటిని అనేది మనము తగ్గించుకోవచ్చును. సో ముఖ్యంగా వేరుశనగకు మనము నీటి తడి ఉన్నప్పుడు అంటే ప్రధానంగా ఏంటంటే విత్తనం విత్తే ముందు భూమిలో తేమను చూసుకొని దాని ప్రకారంగా మనం విత్తనం విత్తుకోవడం అనేది జరుగుతుంది. లేదనుకుంటే విత్తనాన్ని విత్తే ఒక 2 రోజుల ముందుగానే మనం నీటి తడిని అందించి తర్వాత విత్తుకోవాలి. అదేవిధంగా విత్తిన తర్వాత దాదాపు 20 నుంచి 25 రోజుల తర్వాత మాత్రమే మనము మొదటి తడిని అనేది అందించవలసి వస్తుంది. ఎందుకంటే మనం ఈ టైంలో 20 నుంచి 25 రోజుల కాల వ్యవధిలో మాత్రమే మొదటి తడిని అందించాలి. ఒకవేళ మనం ముందస్తుగా ఎక్కువగా తడులు కనుక ఇచ్చుకున్నట్లయితే మనకి ఈ మొక్కలు అనేది ఎక్కువగా పెరిగి పూత అనేది ఏకకాలంలో అంటే సింక్రోనమస్ మెచ్యూరిటీ అంటే సింక్రోనమస్గా మనకు ఈ ఫ్లవరింగ్ అనేది రాకపోవడం అనేది జరుగుతుంది. అంటే ఏకకాలంలో పూత రాకపోవడము, కొన్ని మొక్కలకు తొందరగా పూత రావడం, కొన్ని మొక్కలు లేటుగా పూత రావడం, కొన్నిట్లలో ఏంటంటే శాఖీయ దశ అనేది ఎక్కువగా పెరిగి మనకు ఈ పంటకాల వ్యవధి అనేది పెరగడం జరుగుతుంది. సో కాబట్టి రైతు సోదరులు
కంపల్సరీగా మనము విత్తనం వేసిన 20 నుంచి 25 రోజులకు ప్రధానంగా యాసంగి కాలంలో మనకు ఒక నీటి తడిని ఇచ్చుకున్నట్లయితే మనకు ఏకకాలంలో పూత వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దాని తర్వాత మన నేలల్లో ఉన్న తేమనికి అనుగుణంగా, అదేవిధంగా మనకు ముఖ్యంగా వాతావరణంలో మార్పులు అంటే ఉష్ణోగ్రతలు పెరిగే అనుగుణంగా మనకు బరువైన నేలల్లో అయితే 8 నుంచి 10 రోజులకు ఒకసారి, అదే తేలికపాటి నేలల్లో అయితే 6 నుంచి 8 రోజులకు ఒకసారి మనము ఈ నీటి అనేది అందించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ 20 నుంచి 25 రోజుల తర్వాత అంటే మొదటి దఫా నీటిని అనేది ఇచ్చుకున్న తర్వాత ప్రధానంగా మనకు సున్నిత దశలు చూసుకున్నట్లయితే మనకు పూత దశ, అదేవిధంగా ఊడలు దిగే దశ మరియు కాయలు ఏర్పడే దశ, ఈ 3 దశల్లో కనుక మనము నీటిని అందించినట్లయితే మొక్కకు అనేది మనకు ఎక్కువగా అంటే గింజలు అనేది మంచిగా వచ్చి ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనకు ఎక్కడైతే మనము ఇంకొక 4-5 రోజులలో మనం పంట కోత అనేది చేస్తున్నాము అనే సమయంలో అప్పుడు మనం నీటి తడులు అనేది పూర్తిగా ఆపేయవలసి ఉంటుంది. ఒకవేళ మనము అధిక మోతాదులో ఆ సమయంలో అంటే మనము ఇంకొక 4-5 రోజుల్లో ముందు కూడా మనము పంట కోత ముందు కూడా నీటిని అందించినట్లయితే భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు ఉన్నాయో అవన్నీ తెగుళ్ళు ఎక్కువ రావడము, లేదంటే గింజలకు అనేది బూజు రావడం వలన మనకు గింజ నాణ్యత అనేది కూడా తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ వేరుశనగల్లో నీటి యాజమాన్యంలో చాలా జాగ్రత్తగా పాటించవలసిన అవకాశం ఎంతైనా ఉంది. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నువ్వుల పంట విషయానికి వచ్చేసరికి అధిక నీరు ఇవ్వడం ద్వారా నూనె శాతం తగ్గుతుందంటారు, నిజమా? అలా ఎందుకు జరుగుతుందని? సాధారణంగా నువ్వుల పంటలు చూసుకున్నట్లయితే మనకు ఈ వేరుశనగ లాగానే దానికి కూడా మొదటగా మనము నీటి పదన ఉన్న సమయంలో అంటే భూమిలో తేమ ఉన్నప్పుడు చూసుకొని మనము విత్తనాన్ని విత్తుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మొదటి తడిని అనేది మనము దాదాపు 30 నుంచి 35 రోజులకు ఒకసారి మొదటి తడిని ఇచ్చి మనం పైపాటుగా ఈ యూరియాను 10 నుంచి 15 కేజీల యూరియా లేదంటే 8 నుంచి 10 కేజీల యూరియాను ఒక ఎకరానికి ఇవ్వవలసి వస్తుంది. సో ఒకవేళ మనము నీటి తడులు అనేది ఎక్కువగా ఇచ్చినట్లయితే ముఖ్యంగా మొక్కలలో శాఖీయ ఉత్పత్తి అనేది పెరుగుతుంది. అంటే శాఖీయ దశ వెజిటేటివ్ స్టేజ్ అనేది పెరిగి మనకు పూత రావడం అనేది కొద్దిగా లేట్ అవుతుంది. సో తద్వారా మనకు ఈ పూత రావడం లేట్ అవ్వడము, మొక్కలు అనేది ఏపుగా పెరిగి శాఖీయ దశ అనేది ఎక్కువగా ఉండడం వల్ల పూత మీద ప్రభావం చూపడము, అదేవిధంగా గింజలు అనేది తక్కువ మోతాదులో వచ్చి మనకు అల్టిమేట్గా దిగుబడి పైన చాలా ప్రభావం చూపుతుంది. కాబట్టి మనకు కంపల్సరీగా నూనె గింజ పంటలు ప్రధానంగా ఇప్పుడు మనకు ఈ నువ్వుల విషయంలో చూసుకున్నట్లయితే నీటిని అనేది ఆచితూచి ఇచ్చుకోవాలి. అదేవిధంగా మనకు ఈ పంట కాలం అనేది పెరగడానికి నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యం. అంటే పంట కాలం అనేది పెరుగుతుందా లేదంటే మనకున్న పంట కాలము 90 లేదా 95 రోజుల్లో మనం పంటను కంప్లీట్ చేసుకున్నాం అనేది నీటి యాజమాన్యం అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనం ఎక్కువ మోతాదులో నీటి వస్తు ఉన్నప్పుడు ఎక్కువ మోతాదులో నీటిని ఇచ్చుకున్న కొద్దీ పంట కాల పరిమితి అనేది పెరగడం అంటే శాఖీయోత్పత్తి పెరగడం ద్వారా అల్టిమేట్గా మనకు ఈ గింజలు అనేది సంఖ్య తగ్గి మనకు దిగుబడి అనేది పూర్తిగా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే సార్, ఇది వేరుశనగ పంటలో గంధకం ఎరువులు వాడడం ద్వారా నూనె శాతం పెరిగే అవకాశం ఉంది. సో సాధారణంగా నూనె గింజ పంటలన్నింటిలో కూడా మనకు గంధకం ఎరువు అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రధానంగా ఈ అమైనో యాసిడ్ సింథసిస్ అంటే అమైనో యాసిడ్స్ల విచ్ఛిన్నంలో అదే అమైనో యాసిడ్స్ ఏర్పడడంలో నూనె అనేది గంధకం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సో అందులో భాగంగానే మనకు వేరుశనగలో కూడా గంధకం అనేది నూనె శాతం పెరగడంలో ప్రధాన పాత్ర అనేది పోషిస్తుంది. సో కాబట్టి మనం ఆ గంధకాని కోసం అనేది మనము ఈ జిప్సంలు 200 కేజీల జిప్సంలు మనము వేరుశనగ పంటకు పైరు ఊడలు దిగే దశలో అంటే దాదాపు 40 నుంచి 45 రోజుల కాల సమయంలో అంటే విత్తిన తర్వాత 40 నుంచి 45 రోజుల సమయంలో మనము ఈ 200 కేజీల జిప్సంను ఒక ఎకరానికి వేసుకొని పైవాటుగా మట్టిని ఎగదోసినట్లయితే మనకు ఈ కాల్షియము అదేవిధంగా గంధకము రెండు కూడా మొక్కలకు అంది మనకు గింజలు అనేది గట్టిగా ఉండి మనకు నూనె శాతం అనేది కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఒకసారి కుసుమ పంట విషయానికి వస్తే ఈ పొటాషియం భాస్వరం ముందుగానే నేలలో కలపాలంటారు కదా, అంటే అది అంత అవసరమా ఏంటి? సాధారణంగా పొటాష్ లేదా అదేవిధంగా మనకు భాస్వరము ఈ రెండు మొక్కలు అంటే ఈ రెండు పోషకాలను కూడా మనము ముఖ్యంగా భాస్వరానికి సంబంధించి చూసుకున్నట్లయితే కేవలం నూనె గింజ పంటలే కాకుండా ప్రధానంగా మనం సాగు చేసే అన్ని రకాల పంటల్లో కూడా మనం భాస్వరం సంబంధిత ఎరువులు కేవలం అడుగు భాగంలోనే ఇవ్వంటాం. అంటే ఆఖరి దిక్కులో కానీ లేదంటే విత్తనం విత్తే సమయంలో కానీ లేదు అనుకుంటే విత్తనం విత్తిన 5 నుంచి 7 రోజుల్లోపు అంటే వారం రోజుల్లోపు మనము కంపల్సరీగా భాస్వరం ఎరువులను అడుగు భాగంలో వేసుకోవాలని చెప్తాం. ఎందుకంటే ప్రధానంగా ఈ భాస్వరం ఎరువు అనేది మొక్క ఇనీషియల్ స్టేజ్లో అంటే స్టార్టింగ్ దశలో మనకు మొక్క యొక్క వేరు ఉత్పత్తికి వేర్ల పెరుగుదలకు మొక్కలు ఏపుగా పెరగడానికి చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మనం ఈ భాస్వరం సంబంధిత ఎరువులను మనము అడుగు భాగంలో వేసుకోమని చెప్తాం.
అదేవిధంగా మనకు ఈ భాస్వరం అనే మూలకం అనేది భూమిలో కదిలే శక్తి అనేది దానికి ఎక్కువగా ఉండదు. సో కాబట్టి మనము ఆ వేర్ల ద్వారా ఎక్కడైతే మనం వేసాం ఆఖరి దిక్కులో ఆ ఏవైతే భూమిలో నిల్వ ఉన్న భాస్వరాన్ని మొక్కల వేర్లు అనేది ఇనీషియల్గా తీసుకొని మొక్క వేరు అనేది ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం భాస్వరం సంబంధిత ఎరువులను అడుగు భాగంలోనే వేసుకోమని రైతు సోదరులకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా పొటాష్ సంబంధిత ఎరువులు ముఖ్యంగా ప్రధానంగా పొటాష్ యొక్క ముఖ్య యాక్టివిటీ అంటే ముఖ్యమైన పని ఏంటంటే మొక్క యొక్క శక్తిని అదేవిధంగా రోగనిరోధక శక్తిని తట్టుకునే శక్తిని ఇస్తుంది. అదే మొక్క గట్టిగా ఉండడానికి అదేవిధంగా గింజలు పుష్పాలు అనేది రాలకుండా ఉండడానికి ప్రధానంగా పొటాష్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మనం పొటాష్ సంబంధిత ఎరువులను ఎక్కడైతే బరువైన నేలలు ఉన్నాయో అటువంటి నేలలలో ఖచ్చితంగా మనము అడుగు భాగంలోనే వేసుకోమని చెప్తాం. తద్వారా ఏంటంటే మొక్క అనేది ఎక్కువగా వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండి అదేవిధంగా గింజలు పుష్పాలు అనేది రాలకుండా ఉండడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే, ఇంకొకటి వేరుశనగ పంటలో రెండో నీరు అనేది సమయానికి ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేది. సో ఇందాక నీటి యాజమాన్యంలో చర్చించుకున్నప్పుడు మనం వేరుశనగ పంటలో ఖచ్చితంగా రెండో నీటిని అంటే మొదటి తడి అనేది విత్తనం విత్తే సమయంలో లేదంటే విత్తనం విత్తిన తర్వాత అదే రెండో నీటిని అనేది మనం విత్తిన 20 నుంచి 25 రోజుల్లోపు ఖచ్చితంగా వేసుకోవాలని చెప్తాం. ఎందుకనంటే మనకు ఏకకాలంలో పుష్పాలు అనేది రావడం అంటే మనకు ఒకటే స్థాయిలో ఫ్లవరింగ్ అనేది రావడానికి రెండో నీటి తడి 20 నుంచి 25 రోజులు అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ మనం నీటి తడిని ముందుగా అందించినట్లయితే శాఖీయ దశ అనేది పెరిగి మనకు పుష్పాలు అనేది ఏకకాలంలో రాకపోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ లేట్ అయినా కూడా మనకు నీటి తడి మనం ఆ సమయంలో అందించుకున్నప్పుడు పుష్పాలు అనేది కూడా లేట్గా రావడము, ఒకటి ముందు రావడము ఇంకొకటి వెనక రావడం వల్ల మనకు అల్టిమేట్గా మొక్క దిగుబడిపై గింజలపై చాలా కీలక ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వేరుశనగలో రెండో తడిని అనేది మనము 20 నుంచి 25 రోజుల కాల సమయంలో అంటే విత్తిన 20 నుంచి 25 రోజులకు ఇచ్చుకోవాలని చెప్తాం. ఓకే, ఇప్పుడు నూనె గింజ పంటలో పొటాష్ లోపం కనిపించింది అనుకోండి సార్, ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలి? సాధారణంగా నూనె గింజ పంటల్లో మనం పొటాష్ అనేది అడుగు భాగంలో వేసుకుంటాము. అంటే వివిధ రకాల పంటల్లో అంటే సాధారణంగా వేరుశనగ కానీ ఆవాలు తర్వాత ఇది కుసుమలు సో ఇటువంటి పంటల్లో ప్రతిదానికి కూడా పొటాష్ దగ్గర మనకు ఒక 10 నుంచి 15 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను మనము అడుగు భాగంలో వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి అంటే ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి అనేది పెరిగి మనకు మొక్కలు అనేది ఏపుగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. సాధారణంగా పుష్పాలు అదేవిధంగా ఏవైతే గింజలు ఉన్నాయో అవి అన్నీ రాలకుండా గట్టిపడేలా ఉండేలా అందించే శక్తి అనేది పొటాష్కి ఉంటుంది. అదే నీటి వినియోగ సామర్థ్యం కూడా తగ్గుతుంది అంటారు కదా పొటాష్. సాధారణంగా పొటాష్లో నీటి వినియోగ సామర్థ్యం అని అంటే పొటాష్ యొక్క ప్రధాన యొక్క ఇంకొక లక్షణం ఏంటంటే స్టొమాటల్ కండక్టివిటీ. అంటే ఏవైతే మనం ఈ పత్రహరిత రంధ్రాలు ఉన్నాయో వాటిలో ముఖ్యంగా ఏంటంటే నీటిని బయటికి పంపించే శక్తి అంటే బాష్పీభవనానికి ప్రధాన స్టొమాటల్ కండక్టివ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ మనకు పొటాష్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఏమైందంటే ఈ పత్ర రంధ్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తెరుచుకునే ఉండి మనకు ఈ మొక్కలో ఉన్న నీరు అనేది పూర్తిగా బయటికి ఆవిరైపోవడం అనేది జరుగుతుంది. సో తద్వారా మొక్క అనేది దిగుబడిపై చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనం పొటాష్ లోపం అనేది లేకుండా చూసుకోవాలి. సో దానికి అనుగుణంగానే మనం కేవలము పొటాష్ సంబంధిత ఎరువులతో పాటుగా ప్రతి నూనె గింజ పంటలు సాగు చేసినప్పటికీ కంపల్సరీ ఎకరానికి 2 నుంచి 3 టన్నుల పశువుల ఎరువును మనము వేసుకోమని రైతు సోదరులకు తెలియజేయడం జరుగుతుంది. ఈ పశువుల ఎరువులలో మనకు నత్రజని, భాస్వరము, పొటాషు అదేవిధంగా ఏదైతే గంధకము, కాల్షియము, జింక్ అటువంటి చిన్న చిన్న మూలకాలు అనేది కూడా మనకు భూమిలో ఉండి అదేవిధంగా తద్వారా మొక్కలకు కూడా అందించబడుతుంది. కాబట్టి ఈ సేంద్రియ ఎరువులు ప్రధానంగా కేవలం భాస్వరం సంబంధిత ఎరువులు పొటాష్ సంబంధిత ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువుల ద్వారా మనం సమగ్ర యాజమాన్య పద్ధతులు సమగ్ర ఎరువులు కనుక పాటించినట్లయితే అటు భూమిలో సేంద్రియ కర్బన శాతము భూమిలో మిగతా పోషకాలు అనేది కూడా అంది మొక్క అనేది ఏపుగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, తిరుపతి సార్ ఇంకొకటి నువ్వుల పంట విషయానికి వస్తే యూరియాను 30 రోజుల తర్వాత పైపాటుగా వేసుకోవాలంటారు కదా, ఎందుకు? సో ఇక్కడ యూరియాను మనము 2వ దఫాగా వేసుకుంటే అంటే సాధారణంగా యూరియాను మనము 2 లేదా 3 దఫాలుగా రికమెండ్ చేస్తాము అన్ని పంటలకు. అదేవిధంగా ముఖ్యంగా నువ్వుల పంటకు చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో వేసుకున్న యూరియా తర్వాత 30 రోజుల తర్వాత 8 నుంచి 10 కేజీల యూరియాను మనము 2వ దఫాగా వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నత్రజని సంబంధిత ఎరువులు అనేది మొక్క పూత దశ వరకు కూడా అవసరం ఉంటుంది. ఈ పూత దశ వరకు కూడా అవసరం అంటే మొక్కల యొక్క కణ విభజన జరిగి మొక్కలు అనేది ఏపుగా పెరగడానికి అదేవిధంగా ఆకులు అనేది పత్రహరితం అనేది పెరిగి మొక్కల కిరణజన్య సంయోగక్రియ పెరగడానికి నిల్వ పదార్థాలు పెరగడానికి అనేది యూరియా చాలా అంటే నత్రజని అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి
మనకు ఈ యూరియాను మనము కేవలం ఒకటో దఫా కాకుండా 2 దఫాలుగా వేసుకోమని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఒకటేసారి వేసినప్పుడు ఏమవుతుందంటే ఏదైతే మనం వేసిన యూరియా ఉందో ఆ యూరియా అనేది మొక్క అనేది పూర్తి స్థాయిలో దానికి అనుగుణంగా స్థాయిలో పూర్తిగా వినియోగించుకోక మిగిలిన యూరియా అనేది కూడా పూర్తిగా నిల్వ ఏవైతే భూమిలో ఉన్నదో అదంతా కూడా మనకు వివిధ రూపాలలో భూమి నుంచి లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో కాబట్టి తద్వారా వినియోగ సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. సో అటువంటి వినియోగ సామర్థ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో మనము ఈ యూరియాను మనం 2 లేదా 3 దఫాలుగా వేసుకోమని చెప్పడం జరుగుతుంది. సో అందులో భాగంగానే మనకు ఈ నువ్వులలో మొదటి దఫా అడుగు మందుకు వేసిన తర్వాత రెండో దఫాలో 30 నుంచి 35 రోజుల సమయంలో వేసుకుంటే మనకు ఈ మొక్కలు అనేది ఏపుగా పెరిగి మనకు ఎక్కువ సంఖ్యలో ఫ్లవర్స్ అండ్ తర్వాత గ్రెయిన్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే యాసంగిలో పొద్దుతిరుగుడు పంటలో బోరాన్ లోపం అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది అనేది వింటున్నాం రైతు మిత్రుల దగ్గర నుంచి కూడా, ఏంటది? సో సాధారణంగా ప్రొద్దుతిరుగుడు మొక్క అనేది పరాగ సంపర్కం జరగడానికి అదేవిధంగా ఎక్కువ మొత్తంలో మనకు ఫ్లవర్స్ అనేది రావడానికి బోరాన్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సో మనం ఎక్కడైతే ఈ ముఖ్యంగా చలికాలంలో ఈ చలికాలంలో భూమిలో ఉన్న బోరాన్ ఏవైతే ఉందో దానిని మొక్క తీసుకోలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమయంలో మనకు మొక్కలు అనేది గిడసబారిపోయి పువ్వులు అనేది చిన్నగా రావడం జరుగుతుంది. సో అప్పుడప్పుడు ఏమిటంటే పువ్వులు కూడా రాలిపోయే లక్షణం అనేది కనబడుతుంది. కాబట్టి సో ఇటువంటి సమయంలో మనము ఈ బోరాన్ లోప లక్షణాన్ని గుర్తించినప్పుడు మనము ఈ 2 గ్రాముల బోరాక్స్ను లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బోరాన్ లోపాన్ని మనం పూర్తిగా నివారించవచ్చును. సో తద్వారా ఏమవుతుందంటే మనకు ఈ పూర్తి స్థాయిలో పరాగ సంపర్కం జరిగి మనకు ఎక్కువ మోతాదులో గింజలు అనేది రావడం అనేది జరుగుతుంది. ఒక పొద్దుతిరుగుడు ఫ్లవర్ అంటే తలలో మనకు నెంబర్ ఆఫ్ గింజలు అంటే ఎక్కువ మోతాదులో గింజలు అనేది ఎక్కువగా రావడానికి దిగుబడి అనేది పెరగడం జరుగుతుంది. సో ఈ బోరాన్ పిచికారీ చేసినప్పుడు రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సో సాధారణంగా ఈ బోరాక్స్ అనేది మనకు నీటిలో కరిగే గుణం అనేది ఉండదు. కాబట్టి దీనిని మనం వేడి నీటిలో కొద్దిగా కరిగించి దాని తర్వాత మనము పిచికారీ చేసినట్లయితే మనకి ఈ బోరాన్ లోప లక్షణాన్ని నివారించుకోవచ్చు. సో కంపల్సరీ ఈ బోరాన్ అనేది పొద్దుతిరుగుడు పంటలో మనకు ఆకర్షణ పత్రాలు విచ్చుకున్న దశలో లేదంటే పువ్వులు అనేది ఏర్పడే దశలో అంటే దాదాపు 50 నుంచి 55 రోజులు లేదా 60 రోజుల దశలో మనకు బోరాన్ మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లోప లక్షణాన్ని నివారించుకొని మనము దిగుబడి అనేది సాధించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సార్, ఇదే పొద్దుతిరుగుడు పంట విషయానికి వచ్చి పూల దశలో ఒకవేళ నీరు సరిగా అందించలేకపోతే ఏం జరుగుతుంది? సో ప్రతి మొక్కకు ఉన్న సున్నిత దశలో చూసుకున్నట్లయితే ఆ దశల్లో కనుక నీటిని అందించకపోతే దిగుబడిపై ప్రభావం చూపుతుంది. అట్లనే పొద్దుతిరుగుడు పంటలో కూడా మనకి ఏంటంటే పూత దశ. సో పూత దశలో కనుక నీటి ఎద్దడి పరిస్థితులు ఏర్పడినట్లయితే మొక్క అనేది ఒత్తిడికి గురై మనకు ఈ పుష్పాలు అనేది కూడా చిన్నవిగా రావడము లేదంటే పుష్పాలు అనేది కూడా రాలిపోవడం జరుగుతుంది. సో తద్వారా పుష్పాలు చిన్నగా రావడము లేదంటే రాలిపోవడం జరిగినప్పుడు తద్వారా పరపరా సంపర్కం కూడా జరగకపోవడము, ఆ తర్వాత గింజలు అనేది రాకపోవడము, ఆ గింజలు వచ్చినా కూడా అవన్నీ తాలు గింజలుగా ఉండడము అంటే పూర్తి స్థాయిలో ఫలదీకరణ జరగకపోవడం వల్ల తాలు గింజలు ఏర్పడడం అనేది జరుగుతుంది. సో అల్టిమేట్గా మనకు దిగుబడిపై చాలా కీలక ప్రభావం చూపిస్తుంది. కాబట్టి సో పూత దశలో కంపల్సరీగా మనము పొద్దుతిరుగుడు పంటకు అనేది నీటిని ఇచ్చుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. సరే, కుసుమ పంట విషయానికి వచ్చేసి జింక్ సల్ఫేట్ ఎందుకు? సో కుసుమలో ప్రధానంగా మనకు ఈ సల్ఫర్ సంబంధిత అంటే మనం కేవలం ఎక్కడైతే జింక్ లోపల లక్షణాలు ఉన్న నేలల్లో చూసుకున్నట్లయితే మనము అంటే ఎక్కడైతే మనం పశువుల ఎరువులను కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ కానీ ఇటువంటి సేంద్రియ ఎరువులను ఎక్కడైతే మనం వేయకుండా మొత్తంలో అంటే ప్రతిసారి మనం ఈ రసాయన ఎరువులను ఎక్కువగా వాడినప్పుడు ఇటువంటి లోప లక్షణాలు అనేది ఎక్కువగా వస్తుంది, ముఖ్యంగా జింక్ కానీ లేదంటే గంధకం కానీ. సో అటువంటి పరిస్థితులలో మనము ఈ కుసుమ పంటకు జింక్ సల్ఫేట్ను గనక మనం అందించినట్లయితే అంటే 1 ఎకరానికి 4 కేజీలు జింక్ సల్ఫేట్ కనుక అందించినట్లయితే మనకు ఇటు కేవలం మొక్కలు పెరగడమే కాకుండా అది నూనె వినియోగ అంటే నూనె ఏర్పడే శాతం అనేది కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, నూనె గింజ పంటల విషయానికి వస్తే పశువుల ఎరువు ఉంటుంది కదా సార్, ఎందుకు ఉపయోగించాలి, ఎంత మోతాదులో, ఏ పంటకి ఎలా అనేది? సో సాధారణంగా పశువుల ఎరువును మనము నూనె గింజ పంటలతో పాటు అన్ని రకాల పంటలకు మనము పశువుల ఎరువును కానీ సేంద్రియ ఎరువులు కానీ మనము వేసుకోమని రైతు సోదరులకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కేవలం రసాయన ఎరువుల మీద ఆధారపడడం వల్ల మనకు ఎక్కడైతే రసాయన ఎరువుల నిల్వలు అనేది భూమిలో ఎక్కువగా వెళ్ళిపోతుంది. ప్రస్తుతం ముఖ్యంగా చూసుకున్నట్లయితే భాస్వరం సంబంధిత ఎరువులు అనేది భూమిలో నిల్వలు అనేది పెరిగిపోయి మనకు చౌడు భూములుగా తయారయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో అటువంటి పరిస్థితులలో మొక్కలో ఏంటంటే ఈ సమతుల్యత ఏదైతే పోషకాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు సమతుల్యంగా మొక్కలకు అందించడం లేదు. అంటే ఒక మూలకం అనేది భూమిలో ఎక్కువగా ఉండడము, ఒక పోషకం అనేది తక్కువగా ఉండడం వల్ల ఈ ఒక మూలకం అనేది ఎక్కువగా మొక్క తీసుకుంటుంది, ఇంకొక దాన్ని తక్కువగా తీసుకుంటే. సో ఇటువంటి అసమతుల్యాన్ని మనం తగ్గించుకోవడానికి
కేవలం సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టమని మనము రైతు సోదరులను కోరడం జరుగుతుంది. అందులో ప్రధానంగా నూనె గింజ పంటలు చూసుకున్నట్లయితే మనకు ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల పేడను కానీ, లేదంటే వర్మీ కంపోస్ట్ కానీ, లేదంటే ఇతరత్ర ఏవైతే మనకు పశువుల సంబంధించిన గొర్రెలు కానీ, ఆవులు కానీ వాటి సంబంధించిన ఎరువులను మనం వేసుకోవడం జరుగుతుంది. ఒక ఎకరానికి 2 నుంచి 3 టన్నులు మినిమం అనేది ఒక ఎకరానికి మనం రికమెండ్ చేయడం, అంటే ఎరువుల మోతాదుని మనం వేసుకోవాలి, రైతు సోదరులకు తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ నూనె గింజ పంటల్లో కేవలము నత్రజని, భాస్వరము, పొటాష్తో పాటుగా గంధకము, కాల్షియము, జింక్, ఐరన్ వంటి ఇటువంటి మూలకాలు, పోషకాలు కూడా ఈ గింజ యొక్క నాణ్యత, అదేవిధంగా మొక్కల పెరుగుదల, ముఖ్యంగా నూనె వినియోగ శాతం, అంటే నూనె యొక్క పెరిగే శాతం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నూనె గింజ పంటల్లో ఇటువంటి మూలకాలను అందించడానికి, నూనె శాతం పెరగడానికి మనము ఈ సేంద్రియ ఎరువులు అనేది రైతు సోదరులకు వేసుకోమని తెలియజేయడం జరుగుతుంది. సో ప్రధానంగా అందులో చూసుకున్నట్లయితే వేరుశనగ పంటకు ఒక ఎకరానికి 3 నుంచి 4 టన్నుల సేంద్రియ ఎరువును, అదేవిధంగా ఆవాలు, నువ్వులు, కుసుమలు ఇటువంటి పంటకు 2 నుంచి 3 టన్నుల సేంద్రియ ఎరువులను కూడా మనము రికమెండ్ చేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది. ఎస్ సార్, ఫైనల్గా నూనె గింజ పంటలు సాగు చేస్తున్నటువంటి మన రైతు మిత్రులకి మీరేం చెప్తారు? సో ఇప్పటికే నూనె గింజ పంటలు ఇప్పుడు చూసినట్లయితే కేవలం ఒక నువ్వులు తప్ప మిగిలిన అన్ని నూనె గింజ పంటలు అనేది దాదాపు ఒక 4 రోజుల కాల పరిమితి వ్యవధిలో ఉంది. సో ఇక్కడ రైతు సోదరులకు తెలియజేయడం ఏంటంటే, మనము మీరు వేసుకునే ఏదైతే ఎరువులు ఉన్నాయో, ముఖ్యంగా నత్రజని సంబంధించిన ఎరువులను మనం 2వ దఫాగా కంపల్సరీగా పూత దశలో కానీ, లేదంటే నువ్వులు లేదా 30 నుంచి 35 రోజుల దశలో కానీ వేసుకున్నట్లయితే మనకు ఈ ఎరువుల వినియోగ సామర్థ్యం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నీటి యాజమాన్యాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మనము నేలలో ఉన్న తేమకు అనుగుణంగా, అదేవిధంగా వాతావరణంలో వస్తున్న ఉష్ణోగ్రతలో పెరుగుదలకు అనుగుణంగా మనము నీటి తడులు అనేది ఇచ్చుకోవడం అనేది ముఖ్యము. సో ఇందులో ప్రధానంగా నీటి యొక్క కీలక దశలు ఏదైతే వివిధ పంటలకు ఉన్నాయో దానికి అనుగుణంగా రైతు సోదరులు కనుక నీటిని అందించుకున్నట్లయితే మనకు ఈ నీటి వినియోగ సామర్థ్యం అనేది పెరిగి మనం తక్కువ నీటితోటి ఎక్కువగా మనం సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే రైతు సోదరులు ఇంకా మనకు వరి తర్వాత వేసుకోలేని రైతు సోదరులు వివిధ పంటలు కానీ ఉన్నప్పుడు మనము ఈ ప్రొద్దుతిరుగుడు పంటను కూడా మనము ఈ జీరో టిల్లేజ్ పద్ధతి ద్వారా కూడా మనము డిసెంబర్ 15వ తారీఖు వరకు కూడా వేసుకోవడానికి అనువైన సమయము. ఇంకా లేట్ అయ్యి, అంటే ఇంకా మనము ఆ సమయంలో కూడా వేసుకోలేని రైతు సోదరులు ఉంటుంది జనవరి మొదటి పక్షం అయిపోయిన తర్వాత, అంటే జనవరి 15 తర్వాత మనం ఈ ప్రొద్దుతిరుగుడు పంటను సాగు చేసుకోవడానికి అనుకూలము. అదేవిధంగా మనకు నువ్వుల పంటను కూడా పత్తి తీసిన తర్వాత, లేదంటే వేరే కంది తర్వాత కూడా మనం ఈ జనవరి 15 తర్వాత కూడా మనము ఈ నువ్వుల పంట సాగు చేసుకోవడానికి అనువైన సమయం. కాబట్టి రైతు సోదరులు తక్కువగా నీటితో, అదేవిధంగా తక్కువ ఎరువులను ఉపయోగించుకొని సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి నూనె గింజ పంటల సాగులో మనం సమృద్ధి సాధించాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి సార్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా నీట్గా, చాలా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రైతు మిత్రులారా విన్నారు కదా, నూనె గింజ పంటలకు సంబంధించి ఎరువుల యాజమాన్యం కానీ, నీటి యాజమాన్యం కానీ ఎలా చేపట్టాలి, ఏ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి లోపాలు కనిపించినప్పుడు ఎలా దాన్ని అధిగమించాలి, ఇలాంటి అనేక విషయాలు సార్ చెప్పారు. కాబట్టి అవన్నీ పాటిస్తారని, మంచి దిగుబడి సాధిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.